హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై షో. నేను మీ యాంకర్ తేజాని. బ్యాక్గ్రౌండ్ లో వాల్పేపర్ చూస్తే అర్థమైపోయింది కదా, హ్యాష్ట్యాగ్ గిరిజన బిడ్డ. సో హ్యాష్ట్యాగ్ గిరిజన బిడ్డ ఎందుకు పెట్టినామంటే, తప్పు పని చేస్తారు, లంగ పని చేస్తారు, మళ్ళీ నేను గిరిజన బిడ్డ అంటది. కానీ గిరిజన బిడ్డలకు ఏమైనా ప్రాబ్లం వస్తే అక్కడికి వెళ్ళదు. గిరిజన బిడ్డలు ఏమైనా దావత్కి పిలిస్తే పోదు. గిరిజన బిడ్డలు ఏమైనా ఫంక్షన్స్ కి ఈవెంట్ కి పిలిస్తే పోదు. మొత్తం విఐపి వివిఐపి 5 స్టార్ లెవెల్ ఉండాలన్నమాట మేడం గారికి. సో ఈ సోకులన్నీ కూడా గరీబుల డబ్బుల నుంచే. ఎదగడానికి మీడియాని వాడుతుంది, ఎదగడానికి కులాన్ని వాడుతుంది, ఎదగడానికి వర్గాల్ని వాడుతుంది. కానీ వాళ్ళకి ఏమైనా అవసరం వస్తే ముందుకు రాదు. సో తనే గిరిజన బిడ్డ మంగ్లీ అక్క. సో తన లైఫ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అయిందో మొత్తం మర్చిపోయింది. జస్ట్ లగ్జరీ లైఫ్ గడపాలి. ప్రీవియస్ లో తన బర్త్డే రోజు డ్రగ్స్ లు హుక్కాలు అన్ని దొరికితే కూడా ఒక గిరిజన బిడ్డ ఇంత ఎదిగిందని చెప్పేసి బర్త్డే పార్టీ చేసుకుంటుంటే ఓర్వలేక నా మీద ఇట్లా చేసిరని చెప్పినావు, గిరిజన హ్యాష్ట్యాగ్ వాడినావు, బయట పడ్డావు. సెట్ సూపర్ ఉంది. ఆ తర్వాత ఒక గుడి దగ్గర ఏదో చిన్న ఫైట్ అయింది. ఒక గిరిజన బిడ్డ ఇలా వెళ్తే వెంబడబడి మరీ కొట్టిరన్నావు, అక్కడ గిరిజన బిడ్డ హ్యాష్ట్యాగ్ వాడినావు, బయట పడ్డావు. సూపర్. ఇప్పుడు వచ్చేసేసరికి 300 కోట్ల రూపాయలు ముంచితే మేడం గారు బిజీగా ఉన్నారంట ఈవెంట్లల్లా. ఆమె మీద ఎలిగేషన్స్ వచ్చింది తెలియదంట. ఈమె పేరు చెప్పి కొన్ని కోట్ల రూపాయలు కొల్లగొట్టుకొని పోయి ఎంజాయ్ చేసింది కూడా తెలియదు మేడం కి. నేను నా ఈవెంట్లలో బిజీగా ఉన్నా అండి, నా ఈవెంట్లు వదులుకొని నేను స్టేషన్ల చుట్టూ తిరగాలంటే జనరల్ గా చెప్తున్నా, మన మీద ఎవడో ముక్కు మొహం తెలియనోడు ఇన్స్టాగ్రామ్ లో చిన్న బ్యాడ్ కామెంట్ పెడితేనే వాని ఐడికి వెతికి మరి దోస్తులకు పెడతా మరి ఏడుంటాడో చూడరా అని. నువ్వు ఇంత పెద్ద స్టార్వి, ఇంత పెద్ద స్టాండ్ లో ఉన్నావు. నువ్వు నీ వెనకాల ఇంత పెద్దగా నడుస్తుంటే కూడా నీకు చీమ గడిచినంత కూడా భయం లేదు, బాధ లేదు. నా ఈవెంట్లు వదులుకొని నేను చూడాలా అంట. ఇప్పుడు నీ పేరు చెప్పి ఇంతగానం పెద్ద మాఫియా నడుస్తుంటే నువ్వు అడగకపోతే ఎవరు అడుగుతారో? మీ వాచ్మెన్ వచ్చి అడుగుతాడా? మీ డ్రైవర్ వచ్చి అడుగుతాడా? లేకపోతే ఇంటి పక్కడు వచ్చి అడుగుతాడా? ఇంతనన్నా సెన్స్ ఉండాలి మంగ్లీ. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క విషయం మాట్లాడుతున్నావు. అసలు నీకన్నా క్లారిటీ ఉందా? కొన్ని వీడియోలు చూపిస్తా చూడండి. సో ఇంకొక గిరిజన బిడ్డ హ్యాష్ట్యాగ్ మేడం గారు మాట్లాడారు, నేను వినిపిస్తా వినండి. డబ్బులు ఎక్స్పెక్ట్ చేసిండు. 10 lakhs అడిగిందండి. వీడియోలని యూట్యూబ్ లో నుంచి మేము రిమూవ్ చేస్తాము వీడియోలు, మరి డబ్బులు మాకు కావాలి 10 lakhs అని చెప్పి డిమాండ్ చేసిండు. నేను ఎందుకు ఇస్తాను? నేను మీకు తెలుసు, నేను ఎంత నియతగా నిజాయితీగా నిఖార్సైన మనిషినో నేను తెలుసు నాకు. ఓకే, మీ అందరికీ కూడా తెలుసు. 14 ఏళ్ళ జర్నీ అండి, ఇది ఊరికే రాలేదు, ఊటిగా పైనుంచి పడలేదు. నేను ఎంతో హార్డ్ వర్క్ చేసి వచ్చిన, ఒక చిన్న గిరిజన ఆడబిడ్డ, ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన. ఎంతో చలో చిన్న గిరిజన బిడ్డ చిన్న విలేజ్ నుంచి వచ్చిందంట. మరి ఇప్పటి వరకు 9 మంది చచ్చిపోయారు కదా, ఆత్మహత్య చేసుకున్నారు కదా. వాళ్ళ చిన్న విలేజ్ కాదా? వాళ్ళు జూబ్లీ హిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్ లో పుట్టి పెరిగినారా? పబ్బుల పొండి నీలెక్క తిరిగిరా? ఫామ్ హౌస్ లలో పార్టీ చేసుకురా? అంటే నువ్వు చిన్న విలేజ్ నుంచి వచ్చింది గిరిజన బిడ్డ, వాళ్ళ సస్యం నీకు గుర్తుకు రావట్లేదు. సరే మంగ్లీ, నీకు దీంట్లో ఇన్వాల్వ్మెంట్ లేదంటున్నావు కదా, మరి నువ్వు జనాల మధ్యలోకి రానికి ఎందుకు భయపడుతున్నావు? రూమ్ లో కూర్చుంటున్నావు, నీకు నచ్చింది మాట్లాడుతున్నావు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేస్తున్నావు. పిల్లి లెక్క, పిల్లి కళ్ళు మూసి పాలు తాగుతుంది కదా, నన్ను ఎవ్వరు చూడట్లేదు, చీకట్లు ఉన్నా అని చెప్పేసి నువ్వు అదే స్ట్రాటజీ ప్లే చేస్తున్నావు. నువ్వు మంచిదాని ప్రూఫ్ చేసుకోవడానికి తెలిసిన వాళ్ళకి కొంతమందికి పిలుస్తున్నావు, వీడియోలు తీపించుకుంటున్నావు, నీ ఎక్స్ప్లెనేషన్ నువ్వు ఇచ్చేస్తున్నావు. అయిపోయింది, నా తప్పు అయిపోయింది, నేను తప్పు చేయలే చెప్పేసిన, జనాలకు అర్థమైపోతా అనుకుంటున్నావు. కానీ వెనక ఎంత ఏం జరుగుతుంది, ఎవరు ఎంత సఫర్ అవుతారో నీకు తెలుసా? చిన్న చిన్న కూలి పని చేసుకునేటోళ్ళు కూడా మనకంటూ ఒక ఇల్లు ఉండాలి, మన పిల్లలు మంచిగా ఉండాలి, మన బతుకులు మారాలని చెప్పేసి గిరిజన బిడ్డలు, అరే మన ఆడపిల్ల మన గిరిజన బిడ్డ ముందుకు వస్తుంది కదా, మన భవిష్యత్ మార్చడానికని వాళ్ళు ఉన్నది లేనిది మొత్తం అమ్ముకొని తెచ్చి నీ చేతిలో పెడితే నువ్వేమో నాకు తెలియదు అని చెప్పేసి గిరిజన హ్యాష్ట్యాగ్, గిరిజన బిడ్డ హ్యాష్ట్యాగ్ తీసేసుకున్నా. అయిపోయింది. ప్రతి దగ్గర సింపతి వాడుతున్నావు. ఇప్పుడు నీ నాటకాలు, నీ యాక్టింగ్ ఏం నడవడు. ఆస్కార్ అవార్డు యాక్చువల్గా RRR మూవీకి కాదు, నీకు రావాల్సింది నీ యాక్టింగ్ కి. సీరియస్లీ చెప్తున్నా, అంత సీరియస్ విషయంలో ఎవడో బిగ్ బాస్ కు పోవాలి, నా ఫేమ్ వాడుకుంటుండు, పైసలు నన్ను డిమాండ్ చేస్తున్నాను అంటున్నావు. మళ్ళీ వేరే దగ్గరకు వచ్చేసరికి వాడు ఎవడో నాకు తెలియదు అంటున్నావు. ఇంట్లో కూర్చొని వాడు తొలి పెళ్లి చూపులకు వచ్చినట్టు అక్క చెల్లెలకి మంచిగా లైన్ వేస్తుండు. ఆ వీడియోలు కూడా వైరల్ అయినాయి. ఎందుకు ఇంత అబద్ధాలు మాట్లాడుతున్నావు? ఒక ఆడపిల్లవి, ఒక గిరిజన బిడ్డవి, అండ్ మీ వాళ్ళకి నిన్నే ముంచడానికి సిగ్గు రాలేదా నీకు? అరే మన వాళ్ళని ముంచుతున్నా, నా రక్త సంబంధికులని, నా కులపోలని, నా గిరిజన బిడ్డల్ని రేపటి నాడు నన్ను అడుగుతారని ఇంత కూడా భయమే లేదా నీకు? వాళ్ళని వాడుకొని ఒక సెలబ్రిటీ స్టాండప్ కి వచ్చేసినావు. కష్టం రాగానే వాళ్ళ పేరు తీస్తున్నావు, కులం పేరు తీస్తున్నావు. నీ ముఖానికి నువ్వు ఎప్పుడన్నా మంగ్లీ ఏదైనా గిరిజన బిడ్డ పెళ్లికి పోయినావా? ఏదైనా బర్త్డే ఫంక్షన్ కి పోయినావా? ఏదైనా దావత్ కి పోయినావా? ఏదైనా పండుగకు పోయినావా? అంటే మీ దాంట్లో ఈవెంట్లు జరగవా? నాకెంతో మంది ఫ్రెండ్స్ ఉన్నారు, పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తారు. తీజ్ పండుగ చేస్తారు, ఇంకా ఎన్నో మంచి మంచి పండుగలు ఉన్నాయి, పెద్ద పెద్ద ఈవెంట్లు చేస్తారు.
చేస్తారు. అలాంటి దాంట్లో ఎక్కడన్నా కనిపించినావా నువ్వు? ఖాళీ నీకెవడన్నా ఇక నాకు మంచి మాటలు రావు. ఎవరన్నా వచ్చేసరికి నేను గిరిజన బిడ్డని చేతులు ఎత్తేస్తావు, వాళ్ళు చూసుకుంటారు అని చెప్పేసి. ఇప్పటి వరకు వాళ్ళు చూసుకున్నారు, వాళ్ళకి ముసుగు వేసినావు. గిరిజన బిడ్డ అనేది ఒక ముసుగు వేసినావు, ఆ ముసుగు వెళ్ళిపోయింది. నీ నాటకాలు నడవవు. ఇప్పుడు 9 మంది చచ్చిపోయారు, వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి నువ్వు సమాధానం చెప్పాల్సింది. నీ తప్పు లేనప్పుడు నువ్వు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళడానికి ఎందుకు భయపడుతున్నావు? ప్రెస్ మీట్ పెడుతున్నావు, నీకు నచ్చింది చెప్పేస్తున్నావు, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసినా అయిపోయింది, నా తప్పు లేదనుకుంటున్నావు. కానీ 99.9% తప్పు నీదే ఉంది. ఇంకా చదువురాని కొడుకులు ఇద్దరు ఉన్నారు, వాళ్ళ అమ్మాయి సంపాదించినట్టు వీళ్ళు రక్తం చిందించి చెమట చిందించి డబ్బులు సంపాదించే లెక్క పెడతారు కదా, అట్లా లెక్క పెట్టి కూడా వీడియోలు తీస్తారు. ఒక్కసారి ఎండలో వచ్చి చిన్న చిన్న విలేజ్ లలో పని లేకపోయినా సరే పని సృష్టించుకొని డబ్బులు సంపాదించుకొని అవి దాచిపెట్టుకున్న డబ్బులు ఒక దగ్గర ఇన్వెస్ట్మెంట్ చేస్తే అవి పోతే ఆ బాధ ఎట్లుంటుందో నీకు తెలియదు. నేను పాటలు పాడుతున్నా అంట, పాటలు పాడుతున్నావు, నీకేమన్నా లక్షల కోట్లు ఇస్తున్నా పాటలు పాడితే? 10,000 రూపీస్ నుంచి నీ లైఫ్ స్టార్ట్ అయింది. ఆర్కే స్టార్ లో పాటలు పాడుతుండే నువ్వు, భిక్షు అన్న నీకు లైఫ్ ఇచ్చిండు. ఇదే రోజు భిక్షు అన్న ఒక ఈవెంట్ చెప్తే నేను బిజీగా ఉన్నా, 1,00,000 రూపాయలు ఇస్తేనే వస్తాను, నా కళ్ళతో నా చెవులతో విన్నా. నేను ఎందుకు ఇలాంటి తమాషాలు చేస్తున్నావు? పద్ధతిగా ఎవరెవరు ప్రాణాలు పోయినావు ప్రతి ప్రాణానికి లెక్క చెప్పాలి. 300 కోట్లు ఎవ్వనయ్య సొత్తు అని చెప్పేసి మీరు దొబ్బేసిరో దానికి మిత్తితో సహా తిరిగి ఇవ్వాలి. సినిమా ఇండస్ట్రీలో నేను బిజీగా ఉన్నా పాటలు పాడుతున్నావు కదా, సినిమా ఇండస్ట్రీలో కూడా ఎట్లాగో నీకు బాయ్కాట్ చేసేసారు. సో ఎంట్రీ లేదు, అర్థమవుతుందా? జరిగింది ఏదో జరిగిపోయింది. జనాల ముందుకు వెళ్ళి క్షమాపణ అడిగి వాళ్ళ సెటిల్మెంట్ చేస్తే బాగుంటుంది, లేకపోతే నీ ఫ్యూచర్ మొత్తం గూడ్చిపోతుంది. కర్మ అనేది రిటర్న్ ఉంటుంది, ఖచ్చితంగా కర్మ తగులుతుంది, అదొకటి గుర్తుపెట్టుకో. ఇప్పుడు డబ్బులు ఉన్నాయి కదా నేను హ్యాపీగా ఉంటా అనుకోవచ్చు, కానీ ఒక్క రోగం వచ్చింది అనుకో డబ్బుతో నువ్వు ఏం కొనలేవు, లాస్ట్కి వస్తే పోతావు. అండ్ ఇంకో వీడియో ప్లే చేస్తా చూడండి. ఈ వీడియోలో చూడండి, మధు నాయక్ ఎవడో నాకు తెలియదు, అసలు వాళ్ళ ముఖం చూడలే అన్నది. నట్టింట్లో కూర్చొని వాళ్ళ చెల్లెలతోని లవ్ రొమాంటిక్ యాంగిల్ నడిపిస్తుండు. ఆ వీడియోలో మంగ్లీ గారు అమ్మగారు కూడా ఉన్నారు, అమ్మగారు కూడా అక్కడ ఉన్నారు. సో మంగ్లీ, ఈ వీడియోకి నీ ఎక్స్ప్లెనేషన్ ఏంది చెప్పు ఒకసారి. ఇది మీ ఇల్లే కదా, ఈమె మీ చెల్లెనే కదా. ఇప్పుడు మీ ఫ్యామిలీ విషయానికి వచ్చేసరికి మా ఫ్యామిలీ జోలికి రావద్దు దయచేసి 2 చేతులు జోడించి చెప్తున్నా అంటున్నావు. నువ్వు వేరే ఫ్యామిలీలలో ఏలు పెట్టినప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ఆగమైనప్పుడు అది ఫ్యామిలీ కాదు, నీ వరకు వచ్చేసరికి ఫ్యామిలీయా? సిగ్గుందా ఏమన్నా నీకు? లేకపోతే కిలో లెక్కడని అమ్మేసినావా? ఒక్కసారి చూడు. ఎక్కడ లేని యాక్టర్లు మొత్తం మీ ఇంట్లోనే ఉన్నారు, మళ్ళీ ఫ్యామిలీ జోలికి రావద్దు అంటావు. చేసేటివే లంగ పనులు, మళ్ళీ ఫ్యామిలీ జోలికి రావద్దు అంటావు. అండ్ నీ గురించి ఎవరన్నా మాట్లాడితే వాళ్ళకి నోటీసులు పంపిస్తావు, రౌడీలతో ఫోన్ చేయిస్తావా? నాకు చెప్పి ఫోన్, నేను చూస్తా రౌడీలతో ఎంత పెద్ద రౌడీలు ఫోన్ చేస్తారో, ఫోన్ చేసి ఏం మాట్లాడతారో చూస్తా. చేసిందే తప్పు కాకుండా అమాయకుల ప్రాణాలతో ఆడుకొని, అమాయకుల జీవితాలతో ఆడుకొని మంచిగా రిచ్ లైఫ్ లీడ్ చేసుకుంటా ఎక్కడో మంచిగా ఫారెన్ కంట్రీలో ఎంజాయ్ చేసుకుంటా ఉన్నావు, డబ్బులు ఇచ్చి వాళ్ళకి వీళ్ళకి మేనేజ్ చేస్తున్నావు. మళ్ళీ నీ విషయానికి వస్తే ఫ్యామిలీ సేఫ్ ఉండాలి, అందరు సేఫ్ ఉండాలి, నీ జోలికి రావద్దు. ఇంతనా ఉండాలి. జర్నలిజం చేసినావు, మంచి మంచి న్యూస్లు చదివినావు, మంచి మంచి ప్రోగ్రాంలు చేసినావు, ఇవన్నీ వదిలేసి మళ్ళీ గిట్ల ఎందుకు తయారైనావు నాకు అర్థమవుతలే. మంగళక్క జంగల్ మేము మంగళ పని చేస్తున్నావు, మంగళక్క మొత్తం జంగ్లీ పనులు చేస్తుంది. ఆమె ఇప్పుడు వంకాయ బిజినెస్ స్టార్ట్ చేసిందో మరి మిరపకాయ బిజినెస్ స్టార్ట్ చేసిందో తెలియదు. జనరల్ గా ఇది ఏం చెప్పాలి ఏమి గురించి, అక్క గురించి. జనరల్ గా అయితే వంకాయలు అమీర్పేటలో ఫేమస్ బై హాస్టల్ల కాడ. మరి ఆ వంకాయల బిజినెస్ కూడా అక్కనే పెట్టిందేమో నాకు తెలియదు. అవి కూడా గ్రీన్ కలర్ వంకాయలు, దాంతోపాటు మిరపకాయల బిజినెస్ కూడా. మరి పచ్చడి వ్యాపారం ఏమైనా పెడుతుందేమో, పచ్చడి అక్క లెక్క నాకు తెలియదు. సో ఆ దళిద్రం కూడా చూద్దాం, ఇక ఏం చేస్తాం. ఆ దళిద్రం కూడా చూస్తే ఏ ఫోటో అంటుందో ఏమో మరి తెలియదు. పొద్దుగాల లేచిపోయి కూర్చున్నాడు అక్క, వంకాయలు సైజులు చెక్ చేస్తున్నట్టుంది, ఒకసారి చూద్దాం ఆగండి. అసలు మధు ఎవడో తెలియదు అంటే ఇంట్లో రొమాంటిక్ యాంగిల్ నడిచింది. ఇదేంది తెల్లారుజామున ఈ అక్క ఏం చెప్పిందంటే, వాడు నా ఫ్యాన్, నన్ను పిలిచి ఇంటికాడికి రా జస్ట్ లంచ్ చేసి వెళ్ళిపోమంటే వచ్చిన అన్నది. ఎవరన్నా లంచ్కి నైట్ వేర్లో వెళ్తారా అంటే నాకు తెలియక అడుగుతున్నా. ఒక ఫ్యాన్ పిలిచినా, ఒక కొత్తలు పిలిచినా నైట్ వేర్లో వెళ్తారా? ఎవరన్నా కొంచెం సెన్స్ ఉన్న వాళ్ళన్నా నైట్ వేర్లో వెళ్తారా? ఇగోండి మా అక్క. దీనికే జంగల్ మే మంగల్, बैगन का बिजनेस बैगन का काम बोलते इसको. ये देखो बैगन का बिजनेस चल रहा है यहाँ पे पूरा. ఈడ పెద్ద ఇలాఖత మఫియా నడుస్తుంది అన్నమాట. లాస్ట్కి వస్తే అక్క రైతు బిడ్డ అంటారేమో కొంపదీసి. ఇగో వంకాయలు మిరపకాయలు పంట పెట్టింది, తెల్లారు లేచిపోయింది అక్క. ముఖం చూడండి ఎట్లుంది, తెల్లారు జామున లేచి ఆ మార్నింగ్ వైబ్, ఆ మార్నింగ్ వ్యూ ఎంజాయ్ చేయడానికి పోయినట్టుంది. ఇగోండి గీడ మన ఫాల్తుగా రొమాంటిక్ హీరో సెట్ ఉన్నాడు ఆడు. నీ అమ్మ ఏడికెళ్ళి తయారో ఏమోనంటే గిరిజన బిడ్డ #. ఇప్పటికన్నా నేను చెప్తున్నా, ఎవరెవరైతే మోసపోయారో మన గిరిజన బిడ్డలు కావచ్చు, ఎవరైనా కావచ్చు, దయచేసి ఇలాంటి వాళ్ళు మన దాంట్లో ఒకళ్ళు ఎదిగిరు కదా, వాళ్ళు మనల్ని సపోర్ట్ చేస్తారు, హెల్ప్ చేస్తారు, ముందరికి రావడానికి మనకు దారి చూపిస్తారని మాత్రం మీరు గుడ్డిగా నమ్మకండి. ఒక పర్సన్ మీ దగ్గరకు వస్తుందంటే వితౌట్ ఎనీ ఎక్స్పెక్టేషన్ ఎవ్వడు రాడు.
ఈ రోజు ఈ వీడు కావచ్చు, రేపు ఇంకోలు కావచ్చు, రేపు ఇంకోలు కావచ్చు. దయచేసి ఎవరు నమ్మొద్దు. ఇన్ని కోట్ల రూపాయలు మీరు కష్టపడ్డారు అండ్ వీళ్ళు ముంచిరు కూడా ఎట్లా పేదంగా కూలి పని చేసుకునేటోళ్ళకి, రైతు పని చేసుకునేటోళ్ళకే ఎసరు పెట్టింది అక్క. ఇన్ని ప్రూఫ్లు ఉండగా కూడా నాకు సంబంధమే లేదు, వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు అని చెప్తుంది లాస్ట్కి వస్తే. అండ్ ఈ హౌలాగాన్ గురించి వీని బెస్ట్ ఫ్రెండ్ ఇంకో హౌలాగాన్ గురించి ఇంకోటి చెప్తా. వీళ్ళేమో పీకి పెద్ద కట్టలు కదా, ఏం చదవలే, 10th ఫెయిల్ గాడు, ఇంటర్ డిస్కంటిన్యూ, డిగ్రీ డిస్కంటిన్యూ. ఆ ఏజ్ కూడా 22, 26 ఉంది. ఆ దారుణం కూడా చూద్దాం చలో. ఇగోండి రమావత్ బాలాజీ నాయక్. ఈయన ముఖానికి సూట్ ఫస్ట్ టైం వేసినట్టుండి, ఆ మొహానికి సూట్ కూడా సూట్ కాలేదు. వీని ఏజ్ వచ్చేసి 26 years అండ్ డిగ్రీ డిస్కంటిన్యూ, ఎలగొట్టిరు కాలేజీలోకి వెళ్ళి. ఇగోండి మన రొమాంటిక్ హీరో మధుబాయ్. ఈ కాక చూడండి 22 years ఏజ్, 10th ఫెయిల్ కనుక ఇంత నాలెడ్జ్ ఉంటుందా? ఎవరికి ముంచుదామా, ఎట్లా ముంచుదామా, ఎవరిని కడుపు కొడదామా, ఎవరిని ఇల్లు కొడదామా అనేదే ఉంటది. సో అలాంటిది మొత్తం నడిపించారు. సో మీ అందరికి ఒకటే చెప్తున్నా, మీ అమ్మ సంపాదించిండా, మీ అయ్య సంపాదించిండ్రా డబ్బులు, మీరు చెమట ఓడ్చి సంపాదించిర్రా డబ్బులు? అట్లా లెక్క పెడతారు? ఒక మనిషి రక్తం, ఒక మనిషి చెమట, ఒక మనిషి కష్టం, ఒక మనిషి జీవితాన్ని లెక్క పెడుతున్నారా మీరు? ఎంజాయ్ చేస్తున్నారు బిడ్డ. మీరు మోసం చేసి డబ్బు ఎంజాయ్ చేస్తున్నారు కదా, దానికి 10 ఇంతులు కడతారు మీరు. ఇది మాత్రం నిజం చెప్తున్నా, అడ్డమైన రోగాలు వచ్చి చస్తారా రే. 100% నేను చెప్తున్నా, కర్మ అనేది ఎప్పటికీ వెంటాడుతూనే ఉంటుంది. కర్మ అనేది ఫెయిల్ కాదు. ఆ డబ్బులు లెక్క పెట్టే వీడియో చూస్తే నాకు ఎంత కోపం వచ్చిందో చూడండి. అది కూడా ఏవన్నయ్యా సొమ్మురా అంత లెక్క పెడుతున్నావు? కష్టపడి సంపాదించినావా? చెమటోడ్చి సంపాదించినావా? నవ్వుకుంటా మంచిగా వీడియో క్లిప్ తీసుకుంటా డబ్బులు లెక్క పెడుతున్నావు? పాపం మూట కట్టుకొని పోతాను. నేను నిజంగా చెప్తున్నా, ఎవనయ్యా సొమ్మని మీరు అంతా లెక్క పెడుతున్నారు అంత దర్జాగా నవ్వుకుంటా. డబ్బులు ఏం చేసిరు? సరే 300 కోట్లు ముంచిరు, మీరేమన్నా చేసిరా వర్క్ అంటే అది లేదు, ఇచ్చిన హామీలు ఏమన్నా వాళ్ళకి నెరవేర్చిరా అంటే అది లేదు. పేదవాళ్ళ కుటుంబంలో ఫ్యామిలీలో అందరి కడుపు కొట్టి మరి మీరు డబ్బులు లెక్క పెడుతురు. ఆ డబ్బులు అట్లే ఉన్నాయి బిడ్డ, కట్టలు ఏడా దాచిపెట్టారు అట్లే తీయాలి. దయచేసి నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, జనాలకు కావచ్చు, మన గవర్నమెంట్కి కావచ్చు, మన డిపార్ట్మెంట్ వాళ్ళకి కావచ్చు, దయచేసి మన డిపార్ట్మెంట్ వాళ్ళకి ఒక రిక్వెస్ట్ చేస్తున్నా. పేదవాళ్ళు చాలా మంది ఆత్మహత్య చేసుకుంటున్నారు, చాలా నిరుపేద కుటుంబం వాళ్ళు. మనం ఇంకొక స్టెప్ ముందరికెళ్తామేమో అని పెళ్లి కోసం దాచుకున్న డబ్బులు, ఇల్లు కట్టడం దాచుకున్న డబ్బులు, ట్రీట్మెంట్ కోసం దాచుకున్న డబ్బులు, ప్రతి ఒక్క డబ్బులు వీళ్ళకి కట్టిరు. సో దయచేసి దీనికి తొందరగా మీరు ఏదైనా ముగింపిస్తారని చెప్పేసి మన గవర్నమెంట్కి, మన డిపార్ట్మెంట్ వాళ్ళకి నేను హార్ట్ఫుల్గా కోరుకుంటున్నా. అండ్ ఇంకొక విషయము, ఇది 300 కోట్లు కొంతమంది బయట పడ్డారు, ఇంకా కొంతమంది అఫీషియల్ క్యాండిడేట్స్ ఉన్నారనమాట. దాంట్లో MBBS డాక్టర్స్ ఉన్నారు, బిజినెస్ మ్యాన్స్ ఉన్నారు, గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు. ఎక్కడ నేను కూడా డబ్బులు ఇచ్చాను అని ముందరికి వస్తే ఒక గవర్నమెంట్ ఎంప్లాయీ ఆయన జాబ్ ఎక్కడ పోతుందో, ఒక డాక్టర్ ఇలాంటి దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన ఆయన డాక్టర్ ముందుకు వస్తే ఎక్కడ నన్ను నమ్మకుండా పోయి నా కడుపు మీద దెబ్బ పడుతుంది, నా బిజినెస్ ఆగిపోతాను, డాక్టర్లు ముందుకు రావట్లేదు. కొంతమంది టీచర్లు ఉన్నారు, కొంతమంది సాఫ్ట్వేర్లు ఉన్నారు, ఇంకా వీళ్ళు బయటికి రాలేదు. వాళ్ళు అఫీషియల్ గానే అనౌన్స్మెంట్ ఇచ్చారు. గ్రౌండ్ వర్క్ చేసినప్పుడు ఇదంతా తెలిసింది. సో మంగ్లీ అక్క, నువ్వు చేసిన ఆస్కార్ అవార్డ్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. సో ఒకటే చెప్తున్నా, నువ్వు జనాలకు వస్తే జనాలు మాత్రం ఫుల్ హైప్ లో ఉన్నారు. ఉన్న ఎక్స్ప్లెనేషన్ ఇచ్చేసేయి. పోనీ నీ తప్పు లేదు అనుకుందాము, నీ ఇన్వాల్వ్మెంట్ లేదు, నీకు తెలియకుండా జరిగింది, నిన్ను మోసం చేద్దాం అనుకున్నారు, నువ్వు ఒక గిరిజన బిడ్డ నేను తొక్కేయడం చేసిరు అనుకుందాము. మరి నీ తప్పు లేనప్పుడు అక్క 9 మంది చచ్చిపోయారు కదా, ఒక్కళ్ళింటి కాడికన్నా పోయినావా? అరే నా పేరు చెప్పి నన్ను బదలాం చేసి నా మీద ఇన్ని కోట్ల రూపాయలు దొబ్బిరు, నా పేరు వల్ల మీ ప్రాణం పోయింది కదా అని అక్కడికి వెళ్ళి వాళ్ళకి హామీ ఇచ్చినావా? అమ్మ నా తప్పు లేదు, నా పేరు వాడుకున్నారు నన్ను ముంచడానికి, నన్ను బదలాం చేయడానికి. నేను ఇది ఎవరున్నా సరే వీళ్ళకి బయటికి తీసుకొస్తా, నాకు తెలిసిన హైయర్ డిపార్ట్మెంట్ వాళ్ళతో నేను మాట్లాడతా, వీళ్ళని లాగుతా అని చెప్పి నువ్వు ఒక్క మాట చెప్పినావా? వాళ్ళ ఫోటోలు తెలుసు, వాళ్ళ ఇండ్లు తెలుసు, వాళ్ళ అడ్రస్ తెలుసు, వాళ్ళు ఎక్కడ ఉంటారో తెలుసు, నువ్వు వాళ్ళతో కలిసి ట్రావెల్ అయినావు, మీ ఫ్యామిలీ ట్రావెల్ అయింది. మరి ఎందుకు ముసుకోలా గుద్దులాట? వాళ్ళు ఎక్కడికన్నా పోతారు, ఎక్కడికి పోయినా తెలీదా? తెలుసుకోవచ్చు కదా. తెలుసుకోవాలంటే గంట సేపు పని అక్క. దయచేసి అక్క, నువ్వు ఒక ఆడబిడ్డవి, ఒక ఆడబిడ్డ కూడా నీ దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళు ఉన్నారు చాలా మంది ఆడబిడ్డలు. పెళ్లికి దాచుకున్న డబ్బులు, ట్రీట్మెంట్ కి దాచుకున్న డబ్బులు, చదువుకు దాచుకున్న డబ్బులు, ఇల్లు కట్టడానికి దాచుకున్న డబ్బులు అన్ని తెచ్చి నీ చేతిలో పెట్టారు. దయచేసి వీలైనంత త్వరలో వాళ్ళ సెటిల్మెంట్ వాళ్ళకి చేసేసే అక్క, లేకపోతే ఇంకా నీ కర్మ నువ్వు అనుభవిస్తావు, ఇంకా చేసేది ఏం లేదు. ఇక వీళ్ళందరూ ఇట్లనే ఉరులుతారు, ఇట్లనే చేస్తారు, కొన్ని రోజులు అయితే మర్చిపోతారని నువ్వు అనుకుంటున్నట్టున్నావు. కానీ ఇన్ని కుటుంబాల పాపం నీకు తగిలింది అనుకో అక్క, ఇంకా లైఫ్ లో నువ్వు కోలుకోలేవు. అండ్ ఎవరెవరితోనో వార్నింగ్ కాల్స్ చేపిస్తున్నావు అంట కదా, ఒక్కసారి నాకు చెప్పి అక్క. నా ఇన్స్టాగ్రామ్ ఐడి, నా బయోలో నా నంబర్ ఉంటుంది. ఎవరికి భయపడేదే లేదు. తప్పు చేసినోనికి నిలదీసి తోలు తీసేదాకా వదిలేదే లేదు. ఏం భయపడి ముడుచుకొని కూస్టారు అనుకుంటారా? నిన్న మొన్న వచ్చిన యూట్యూబర్స్, నిన్న మొన్న వచ్చిన పిల్లి బచ్చగాలనుకుంటారా? దమ్ముంటే చేయండి, కాల్ డైరెక్ట్ చేయండి, లొకేషన్ కూడా పెడతా. ఏం చేస్తారో చేసుకోండి, చూస్తా. మస్తు తమాషాలు అయిపోయినాయి. గరీబోళ్ళకు ముంచాలే, ఎంజాయ్ చేయాలి, ఇక 2-3 రోజుల హడావిడి అని చెప్పేసి లాస్ట్ వరకు వదిలేదే
లేదు మంగళక్క, మళ్ళీ ఇంకొక కొత్త రిమిక్స్ పాట పాడదాం మనం కలిసి, బాయిలోనే బల్లి దూకే. అర్థమవుతుందా? చలో ఇంకో వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాను. సైనింగ్ ఆఫ్ తేజ.